హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం చాలా మంది కూడా అశ్వగంధ గురించి అడుగుతున్నారు. అశ్వగంధ యొక్క లక్షణాలు ఎక్స్ప్లెయిన్ చేయమని. అశ్వగంధ అనేది ఉదయం రాత్రి 2 పూటల ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో గోరువెచ్చని పాలలో కనుక తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. వాస్తవానికి లైంగిక సామర్థ్యం పెరగడానికన్నా ఇది నరాల బలాన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో నరాల బలహీనతలు తగ్గినట్లయితే కొంతవరకు సెక్సువల్గా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని నరాల బలహీనతలు ఉన్న వాళ్ళు వాడమని, అదేవిధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి వాడమని మాత్రమే సజెస్ట్ చేస్తారు. బట్ ఒకవేళ మీకున్నటువంటి ఎరెక్టల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇలాంటి వాటికి ఇది 100% సొల్యూషన్ అయితే ఇవ్వదు. ఇది కేవలం నరాలకు బలాన్ని చేకూర్చడానికి, ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి, హార్మోన్స్ని డెవలప్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. బట్ మీకు ఏదైనా లోపాలు ఉంటే కేవలము అశ్వగంధతో ఉపయోగించుకొని క్యూర్ చేసుకోవడం అనుకోవడం మాత్రం అవివేకమే అవుతుంది. ఇది పూర్తి స్థాయిలో లైంగిక సమస్యలకు పని చేయదు. చాలా మంది తెలియక ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది దీన్నే వాడుతూ